నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి సమగ్ర వివరాలను సేకరించే ప్రజా సాధికార సర్వేకు సర్వం సన్నద్ధమైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పూర్తిగా సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 కుటుంబాల సంపూర్ణ వివరాలు సర్కారు సమీకరిస్తుంది. రంజాన్ తర్వాత మొదలయ్యే ఈ సర్వేలో ప్రతి ఒక్క కుటుంబ ఆస్తిపాస్తులు, కులం ఇలా అన్ని వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. జిప్పర్ కోడ్ ఆధారంగా ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ కిందకు వస్తుంది. ఇందుకోసం ఇల్లు తిరిగే అధికారులకు పౌరులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి వంటి 20 ధృవపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లేని వారికి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకోవడం ఇందులో కీలకమైంది. అలాగే రేషన్ కార్డు లేకుంటే సంబంధిత శాఖకు వివరాలు అందించడం సైతం ఈ సర్వేలో ముఖ్య భాగమే. మొత్తంగా ఈ ప్రజా సాధికార సర్వేలో సేకరించే వివరాలు 80కి పైగా లెక్క తేలాయి. ఈ నేపథ్యంలో సర్వేలోని వివిధ అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్లమెంటు మాజీ సభ్యులు; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; ఎన్ రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు. విజయ్ కుమార్ గారు, ప్రజల సమగ్ర వివరాలు సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేకు సమాయత్తమైంది. ఈ సర్వే ప్రధాన లక్ష్యాలు ఏమిటి? అంటే కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు పాత రాష్ట్రం నుంచి ఇంత పాపులేషన్ వచ్చింది అనే ఒక స్థూలమైన ఐడియా అయితే ఉంది. కానీ యాక్చువల్గా మన యొక్క జనాభా దగ్గర నుంచి ఒక్కొక్క దీని జనాభా ఎంత ఉంది, మనం కొత్తగా ఏ స్కీములు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, చాలా కార్యక్రమాలు చేపట్టాం కూడా. నాకు తెలిసింది ఒక 44 లక్షల ఓల్డేజ్ పెన్షన్లు కూడా ఇస్తున్నారు. సో ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా మనం కాపు కార్పొరేషన్ పెట్టినాము, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినాము, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఆల్రెడీ ఉన్నాయి. సో వీటికి అన్నిటికీ ఎంతెంత ఫండింగ్ చేయాలి, అంటే ఎంతమంది లబ్ధాలు ఉన్నారు, అసలు ఎంతమంది కావాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ బేసిక్గా అనేది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదంటూ మనం దీన్ని కట్ చేసుకుంటూ ఇన్ని రోజులు దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసుకుంటూ ఇంత ఉంది అని ఒక అప్రాక్సిమేట్ ఐడియా బేస్గా వస్తున్నాం. వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది కావాలి, ఎంతమంది మనం ఇవ్వాలి, ఎంతమంది మనం క్యాటర్ చేయాలి, ఇత్యాది ఇది కావాలి. రెండోది ఏంటంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి వచ్చిన దాని లెగసీలు చాలా ఉన్నాయి. ఫేక్ రేషన్ కార్డులు కావచ్చు, మన ఫేక్ పట్టాదార్ పాస్ పుస్తకాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్ని మననే అనంతపురంలో 15,000 యాక్సిడెంట్లకు బయటపడినాయి. సో ఖచ్చితంగా మొత్తం ఇంట్లో ఉన్నాయి. రుణమాఫీ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఒకే పాస్ పుస్తకం ద్వారా చాలా లోన్స్ తీసుకున్నారు. ఓకే, తప్పు ఒప్పు అన్న విషయం పక్కన పెడితే అసలు ఎంతమంది లోన్ తీసుకున్నారు, ఎంతమందికి మనం ఇస్తున్నాము, ఎంతమందికి మనం ఇవ్వాలి, ఇట్లాంటి డీటెయిల్స్ ఏది మన దగ్గర లేవు. ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర కావాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక చిన్న మామూలు మన దాని మోడల్ సర్వే రూపంలో చేస్తే రాదు. ఒక గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలు ఒక మామూలు వ్యక్తి జీవితాన్ని రకరకాల ఏరియాస్లో అవి స్పృశిస్తాయి. ఈ స్పృశించే ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం క్యాప్చర్ చేయగలిగితేనే, సమగ్రంగా కాంప్రిహెన్సివ్గా క్యాప్చర్ చేయగలిగితేనే అది దాన్ని ప్రతి డిపార్ట్మెంటు యూజ్ చేసుకోవాలి. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ కావాలన్నప్పుడు ఒక దాదాపు 70-80 క్వశ్చన్లతో ఒక క్వశ్చన్ తయారు చేస్తూ ఉన్నారు. సో ఇది అడ్మినిస్ట్రేట్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కలౌట్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని డిపార్ట్మెంటు కొత్త స్కీమ్లు ఏమైనా లాంచ్ చేయాలా, పాత స్కీములు తీసేయాలా, ఇవంతా కావాలి. బేసిక్గా డేటా అయితే మన దగ్గర ఉండాలి. సో ఆ తర్వాతే మనం దీనికన్నా. సో దీనికోసం సమగ్రంగా సర్వే తలపెట్టిన ఇది. తులసిరెడ్డి గారు, ప్రజల ఆస్తిపాస్తుల నుంచి కులం వరకు దాదాపు 80 అంశాలకు సంబంధించి ఈ ప్రజా సాధికార సర్వేలో ప్రభుత్వం సేకరించడానికి సమాయత్తం చేసింది. మరి ఈ పరిస్థితుల్లో అసలు సేకరించే అంశాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత కలిగి ఉండాలి? లోటుపాట్లను సర్దిద్దుకొని సమగ్రంగా, పటిష్టవంతంగా, సమర్థవంతంగా చేస్తే మంచిదే. దేనికైనా వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ సర్వే అనేది ఒక ఇన్ఫర్మేషన్, ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అవసరం. కానీ దీంట్లో స్పష్టత కావాలా. ఏదో చేశామంటే చేశాము అని తూతూ మంత్రంగా చేస్తే అది మరింత నష్టం. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సేకరించకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరిస్తే అది ఇన్ఫర్మేషన్ సేకరించిన దానికంటే అది ప్రమాదకరం. కాబట్టి దీంట్లో స్పష్టత ముందు ప్రభుత్వానికి స్పష్టత కావాలి. ఏమి దాని మీద మీరు సేకరించదలుచుకున్నారు. రెండవది ఆ రాసుకునే వానికి స్పష్టత కావాలి, చెప్పేవానికి స్పష్టత కావాలి. తర్వాత దీనికంటే ముందు ప్రిపరేషన్ అవసరం. ఇప్పుడు మనము ఎన్నికలప్పుడు ముందు ఓటర్ స్లిప్స్ ఇస్తాం, ఓటింగ్కు పోయేదానికి ముందు ఓటర్ స్లిప్స్ ఇస్తాం. ఆ విధంగా ముందు ప్రిపరేషన్ లేకుండా పోతే తీరా పోయినప్పుడు, ఇంటికి పోయినప్పుడు ఇంట్లో మనుషులు ఉండకపోవచ్చు, వాళ్ళు ఏమి సమాచారం ఇవ్వాలనో తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకు 80 అంశాలు ఉంటున్నారు, అనేక ప్రూఫ్స్ అవసరం ఉంటుంది. అవన్నీ అప్పటికప్పుడు పోతే వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. దీంట్లో ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ అవసరం.
ఈవెన్ ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరు ఉండాల్సి వస్తుంది. ఏదో ఒక కుటుంబంలో ఒకరుండి సమాచారం చెప్పేది కాదు. ఇంటిల్లిపాది పెద్దోళ్ళ మొదలుకొని చిన్నోళ్ళ వరకు అందరూ ఉంటేనే సమగ్ర సర్వే అవుతుంది. లేకుండా ఒక కుటుంబ పెద్ద మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఆ పేర్లు చెప్తే సరిపోయేది కాదు. కాబట్టి ఇంటిల్లిపాది ఉండాలి అంటే ఏ టైంకు ఏ రోజు వస్తున్నాం, ఏ టైంకి వస్తున్నాం, ఏ ఇన్ఫర్మేషన్తో ఉండాలి అనేది ముందు వాళ్ళు వచ్చేసి ఈ యొక్క యాక్చువల్ సర్వే కంటే కూడా ముందు ఒక ప్రిపరేషన్ అనేది అవసరం. కాబట్టి ముందు ఈ రాసుకుండే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళకు క్లారిటీ రావాలా. చాలా సందర్భాల్లో స్పెల్లింగ్ మిస్టేక్తో మొత్తం వచ్చేసి ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, రేషన్ కార్డు ఒకటి ఉంటుంది, ఫినిష్ వచ్చేసి రెండు ఉండి కూడా వాళ్ళకి వచ్చేసి రేషన్ రాకనో లేకుంటే పథకాలు అనుభవించుకుని జరుగుతూ ఉంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ కాడ కూడా చాలా క్లారిటీతో సమగ్రంగా కొంత డిలే అయినా పర్వాలేదు, తక్కువైనా ఎక్కువ రోజులు తీసుకొని రోజుకు తక్కువ చేసినా పర్వాలేదు, కానీ సమగ్రంగా ముందు ప్రిపరేషన్తో చేయకుండా పోతే దానివల్ల డబ్బు వేస్ట్ తప్ప మరొకటి ఉండదు. తర్వాత డెఫినెట్గా ఇంటిల్లిపాది ఉండాలి. కాబట్టి ఆ రోజు డెఫినెట్గా కూలి పని చేసుకుంటే వాళ్ళకి ఆ రోజు ఇంటిల్లిపాది ఉన్నారంటే వాళ్ళకి ఆ రోజు ఉపాధి. కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలా. గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ఆ రోజు సెలవు ఇవ్వడమా. కాబట్టి ఏ గ్రామానికి ఏ కుటుంబానికి ఏ రోజు వస్తున్నాం, ఏ టైం వస్తున్నాం అనేది అడ్వాన్స్గా ఒక 10 రోజులు ముందుగా చెప్పాలా. లేకుంటే అప్పటికప్పుడు ఏమైనా వలస పోయిన వాళ్ళు ఉంటారు, వేరే గ్రామాలకు పోయిన వాళ్ళు ఉంటారు, వేరే పట్టణాలకు వేరే రాష్ట్రాలకు పోయిన వాళ్ళు ఉంటారు. రంజాన్ అయిపోతానే మొదలు పెడతామంటే మళ్ళా ఒక తూతూ మంత్రంగా నామకే వాస్తే అయిపోయింది తప్ప దానివల్ల ఏమి ఉపయోగపడదు. కాబట్టి కొంత ముందు ప్రిపరేషన్ చేసి తర్వాత పటిష్టంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. లక్ష్మణ్ గారు, అసలు వాస్తవానికి ఈ సర్వే ద్వారా ప్రజలకు చేకూరే ప్రధాన ప్రయోజనాలు ఏంటి? ఆధార్ కార్డు లేకపోతే ఇవ్వడము, బ్యాంకు ఖాతా లేకపోతే తెరిపించడము, పెన్షన్ కార్డు లేకపోతే పెన్షన్ కార్డు ఇవ్వడము, వృద్ధాప్య పెన్షన్ లేకపోతే వారికి కల్పించడము, ఇవి ఒక ప్రాథమికమైనటువంటి కొన్ని అంశాలు మాత్రమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక పరిస్థితులేంటి, 5 కోట్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ తరగతుల ప్రజానీకం, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మహిళలు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగ యువతి కావచ్చు, ఇలాంటి వివిధ తరగతుల ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఒక సమగ్రంగా అధ్యయనం చేసి గణాంకాలు సేకరించుకొని వాటి ఆధారంగా సామాజిక అభివృద్ధి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించుకునేటువంటి ఒక లక్ష్యంతో ఈ సర్వే నిర్వహించబడితే దానివల్ల సత్ఫలితం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం అవునన్నా కాదన్నా భౌగోళికంగా 3 ప్రాంతాలుగా విభజన జరిగి ఉన్నది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతం. ఈ మూడింటి మధ్య ఆర్థికంగా సామాజికంగా వైవిధ్యభరితమైనటువంటి జీవన పరిస్థితులు ఉన్నాయి. భాషకు సంబంధించిన మాండలికాలే కాదు, వాళ్ళు ఆహారపు అలవాట్లలో కూడా, వాళ్ళు చేసుకునే పనులను బట్టి ఇవన్నీ కూడా అధ్యయనంలో అంతర్భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే 30% మంది పట్టణ ప్రాంతాల్లో ప్రజానీకం ఉన్నారు. అంటే 70% ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు, వ్యవసాయ ఆధారిత ప్రజానీకం. వీళ్ళల్లో సన్నకారు చిన్నకారు రైతాంగానే 80% మంది, అంటే 5 ఎకరాల లోపు ఆస్తులు, అంటే 1/2 ఎకరా మొదలుకొని 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళే 80% మంది ఉన్నారు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అది కూడా లేకుండా భూమిని నమ్ముకొని బతికేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళ, వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ప్రజానీకం. వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి? ఇవాళ అనేక మంది వలసలు వెళుతున్నారు గల్ఫ్ దేశాలకి. అక్కడ క్రైసిస్ వచ్చినాయి, ఆర్థిక సంక్షోభం వచ్చింది, వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి. తిరిగి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏ గ్రామం నుంచి ఏ కుటుంబం నుంచి ఎంతమంది వలసలు వెళ్ళారు? భారతదేశంలో వివిధ ప్రాంతాలకు కానీ లేదా గల్ఫ్ లాంటి దేశాలకు కానీ. అమెరికాకి వెళ్ళిన వాళ్ళు బాగుండొచ్చు, కానీ గల్ఫ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అది కాదు. కటిక దారిద్ర్యంలో బానిసత్వ బతుకుతున్నారన్నమాట. అలాగే విశాఖపట్నం తీసుకోండి, 47% మంది అర్బన్ ఏరియాస్లో ఉన్నారు, విశాఖపట్నం అభివృద్ధి చెంది. కానీ మిగిలినటువంటి 53% మంది తీవ్రమైనటువంటి వెనుకబాటుతనంతో ఉన్న గిరిజన ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి? వాళ్ళ విద్య తీసుకోండి, విభజన తర్వాత 70% లోపే అక్కడ అక్షరాస్యత ఉన్నది, మిగిలిన 30% మంది నిరక్షరాస్యులే. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలు ఏమున్నాయి? వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది, ఆ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. ఇలాంటి అనేక అంశాలతో ఆ 80 అంశాల్లో ఇలాంటివి ఉంటాయని నేను ఆశిస్తున్నా. రమేష్ నాయుడు గారు, ఆధార్ కార్డు లేని వాళ్లకు
బయోమెట్రిక్ విధానం ద్వారా వివరాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఒక విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పరిపాలనా దక్షతలో చాలా వేగవంతంగా వెళ్తూ ఉంటారు. ఆయన అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకోవడంలో కూడా ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలో దానికి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తుంది. కాబట్టే కేంద్రం చేసేటువంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ దాంట్లో తప్పనిసరిగా ఉండేటట్టు చూస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కెపాసిటీస్. అదే సమయంలో మేము వ్యక్తపరిచేటువంటి అభిప్రాయాలు ఏంటంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్స్ అన్నీ కూడా వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, లేకంటే గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, చాలా వరకు పక్కదారి పెట్టినటువంటి పరిస్థితులు మనం గమనించాం. అలాగే ఒక గ్రామంలో 100 ఇండ్లు ఉంటే దాంట్లో అర్హులైనటువంటి వాళ్ళు రేషన్ కార్డులకు 15% మంది ఉంటే అర్హుల కన్నా కూడా అనర్హులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఇప్పుడు నిర్వహించబోయేటువంటి ఈ యొక్క సర్వే కారణంగా తప్పనిసరిగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలన్నీ కూడా పేదలు అర్హులకు ఏ విధంగా అందాలో దానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ దయాళ్ గారు చెప్పినట్లు ఆదర్శం అనేది పైనుంచి రావాలి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ కూడా కింది నుంచి పైకి వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానానికి ఇది దగ్గరగా ఉందని నేను భావిస్తున్నా. కాకపోతే ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి సమగ్రమైనటువంటి సర్వేలో 1-2 జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికంతా కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యక్తులను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా కొంత అడ్మినిస్ట్రేషన్ కొంత పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్దలు చెప్పినట్లు వెళ్ళేటువంటి వ్యక్తుల్ని ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్రమంలో కూడా హడావిడి లేకుండా చాలా పద్ధతిగా చేస్తే, కాలం కూడా వాళ్ళకి నిడివి కావాల్సినంత ఇస్తే, స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. దీనికి నిరుద్యోగ యువకులను వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్టు ఉంటుంది అనేది ఒక భావన. టెక్నాలజీ వాడుతున్నటువంటి క్రమంలో ఫీల్డ్లో కూడా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. 2G లాంటివన్నీ కూడా ట్యాబ్స్ ఇవ్వడం కారణంగా కొంత సరైనటువంటి వేగంగా పని జరిగేటువంటి పరిస్థితులు లేవని కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి అధిగమిస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. విజయకుమార్ గారు, ప్రభుత్వ పథకాల సమగ్ర అమలుకు అలాగే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ దీర్ఘకాల ప్రయోజనాలకు ఈ సర్వే ఏ విధంగా దోహదపడుతుంది? ఒకటి సమాచార సేకరణ, రెండోది సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా వినియోగిస్తాము, దాన్ని ఏ విధంగా భద్రపరుస్తాము, దాన్ని ఫర్దరు దాన్ని ఏమంటారు ఆన్సర్స్ కోసం ఏ విధంగా వాడతాం. సో ఇప్పుడు సమాచార సేకరణ ఎప్పుడు అది 80 క్వశ్చన్లు కానీ ఇంకెంత పెద్ద ఇదైనా కూడా ఒక క్వశ్చనీర్ బేస్గానే ఉంటుంది. సో వాళ్ళు రాసుకునేది చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా ట్యాబ్ వాడుతున్నాం కాబట్టి రాసుకునేది మోస్ట్లీ 95% ఉండకపోవచ్చు. మోస్ట్లీ రెవెన్యూ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ దాదాపు కథాలు మాకు ఉంటాయి కాబట్టి కొత్తగా వాళ్ళు దాన్ని నేర్చుకోలేదు కాబట్టి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉంటారు. ఈ 2 months వాళ్ళ మామూలు వరకు కొంత అఫెక్ట్ అవుతుంది అనుకున్నా కూడా, బట్ ఇవన్నీ వాళ్ళకి ఇష్యూస్ అని తెలుసుంటాయి. కానీ సేకరించిన సమాచారాన్ని మనం కలవట్ చేసి ఏ విధంగా వినియోగించబోతున్నాము అనేది మీరు అడిగిన క్వశ్చన్ మెయిన్ ఆన్సర్. నాకు అర్థమైనంత వరకు ప్రధానమైనది ఏంటి అంటే భవిష్యత్ యొక్క ప్రణాళిక. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం అయిన తర్వాత 13 జిల్లాలు కావచ్చు, మనం ఇందాక లక్ష్మణ్ గారు చెప్పేట్టు 3 భౌగోళిక ప్రాంతం, అలాగే 3టికి 3 రకాల నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న ప్రతి చోట అసలు మామూలు ప్రజల యొక్క జీవనోపాధులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, విద్యా వ్యాప్తి స్థాయి ఏ విధంగా ఉంది, వ్యవసాయ దాని బ్రతుకు చిత్రం ఏ విధంగా ఉంది, సాగునీరు ఏ విధంగా వినియోగిస్తున్నారు, భూకమతాల మాట ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, టెక్నాలజీని ఏ విధంగా మేము యూజ్ చేస్తున్నారు, దాని కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయా లేవా, ఉంటే దాన్ని ఏ విధంగా ఉన్నాయి, అంటే వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ ద లివింగ్ ఏంటి, అందరికి పెన్షన్లు వస్తున్నాయా, గ్యాస్ ఉందా లేదా, హౌసింగ్ ఉందా లేదా, ఇవన్నీ వస్తాయి. దీంతో పాటుగా అర్హులు ఎంతమంది సంక్షేమ పథకాలకి బయట ఉన్నారు, అనర్హులు ఎంతమంది సంక్షేమ కార్యక్రమాలకి లోపల ఉన్నారు. సో ఇంక్లూజింగ్ ఫ్యాక్టర్, ఎక్స్క్లూజింగ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కొంత కాంట్రాడిక్టరీగా ఉంటుంది. ఇవాళ మీరు నాకు వైట్ కార్డు ఉంది అని చెప్పారనుకోండి, దానికి ఇంకెక్కడో ఒక లింక్ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కానీ వాడు ఎస్ అని చెప్తే ఇక్కడ వైట్ కార్డు ఉండకూడదు.
సో ఇట్లాంటి ఏ స్టాటిస్టిక్స్ తెలుసు. సేకరించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా కలెక్ట్ చేసి మనం ఏ విధంగా వినియోగించుకుంటాం, ఒక్కొక్క దాని డిపార్ట్మెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ మనం పూర్తి స్థాయిలో దాన్ని కలెక్ట్ చేసి కరెక్ట్గా ఇవ్వగలిగితే వాళ్ళ ఫర్దర్ ప్లానింగ్కి అవకాశం ఉంటుంది. దాని టార్గెటెడ్ మన యొక్క ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎవరికి చేరాలో, ఎందుకు చేరాలో, ఏ విధంగా చేరాలని గవర్నమెంట్ భావిస్తుందో, ఏ విధంగా మన బడ్జెట్లో మనం మాట్లాడుకుంటామో ఆ విధంగా చేరేట్టుగా ఉపయోగపరచుకోవడానికి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. తులసిరెడ్డి గారు, సమాచార లోపం వల్ల ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజా సాధికారిక సర్వే వల్ల ప్రభుత్వ పథకాల్లో ఎంతవరకు పారదర్శకత మెరుగుపడుతుంది? ఎంత పకడ్బందీగా చేసినా కానీ, ముందు ప్రిపరేషను ఎంత చేసినా కానీ 10% వేరే రాష్ట్రాలకు పోవడమో, వేరే జిల్లాలకు పోవడమో, వేరే కూలి పనికి పోవడమో, తెలియకపోవడమో, సంథింగ్ 10% మిస్ అవుతారు. కానీ ఈ 90% అయినా కరెక్ట్ సమాచారం సేకరించడానికి ముందు ప్రిపరేషన్ అవసరం. ఆ 10% వచ్చేసి వాళ్ళని వచ్చేసి పక్కన పెట్టడానికి లేదు. డెఫినెట్గా ఆ 10% వాళ్ళు భవిష్యత్తులో వచ్చినప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి దీని కింద వాళ్ళని ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఇదే బేస్, ఇంకా మేము వచ్చేసి ఇంకా దీంట్లో లేని వాళ్ళని వచ్చేసి తీసుకోమంటే ఇది మొత్తం చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోవాలా. కాబట్టి ఈ 90% చేసేటప్పుడు కూడా ముందు దీనికి ఎవరిని ప్రిపరేషన్, ఇది రాసేవాళ్ళు ఎవరు చూస్తే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్, స్టాటిస్టికల్ అసిస్టెంట్ వీళ్ళు ఉన్నట్టుంది. వాళ్ళ మీద ఆర్ఐ వచ్చేసి పర్యవేక్షకుడు. కాబట్టి వాళ్లకు ముందు ట్రైనింగ్ అనేది ముందు వాళ్ళల్లో క్లారిటీ రావాలా. సాధారణమైనటువంటి వ్యక్తులు మనం వాళ్ళని ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రాసుకోవాలి, కానీ వాళ్ళు ఊహించుకొని ఆ సామాజిక పరిస్థితులు ఇవన్నీ ఊహించుకొని రాయమంటే మొదటికే మోసం వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చింది ఏమైనా ఇన్కమ్ సోర్స్ రాయమంటే వాళ్ళు 10,000ది లక్ష రాయొచ్చు, ఒక సున్నా పక్కన పెట్టిన అంటే అడుకోబోతుంది వచ్చేసి. ప్రజలు ఏం ఆశిస్తారు? మెయిన్గా వచ్చేసి రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు ఆశిస్తారు. రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి కొన్ని కొత్తగా మ్యారేజ్ అయ్యి కోడలి ఇంటికి వచ్చి ఉంటుంది, అమ్మగారింటి కాడ ఉంటుంది, ఇక్కడ కోడలు ఇక్కడ ఉంటుంది, ఆవిడ పేరు లేదు. కాబట్టి ఈ విధంగా పేర్ల మిస్టేక్స్, ఇంక్లూజన్స్ ఇవి ప్రధానంగా రేషన్ కార్డుకి ఎప్పుడు వినా ఎన్నిసార్లు వినా ఇదే సమస్య. పెన్షన్కు అదే సమస్య, వికలాంగులకు వచ్చేసి ఆ పర్సంటేజ్ కార్డు సమస్య, ఇంకా ఆరోగ్యశ్రీ, హౌసింగు. మెయిన్గా ప్రజల దృష్టిలో ఆలోచిస్తే సరే, ప్రభుత్వానికి రకరకాల ప్లానింగ్ కోసం ఉపయోగపడొచ్చాము, కానీ ప్రజల దృష్టిలో ఆలోచిస్తే వాళ్ళకి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం. కాబట్టి కూటికి సంబంధించి రేషన్ కార్డు, దాంట్లో ఉండే మిస్టేక్స్ గతంలోటి మళ్ళా రాకుండా, మళ్ళీ వాళ్ళు పదే ఇది అయిపోయినా కూడా మళ్ళీ పదే తహసీల్దార్ చుట్టూ తిరగకుండా దానికి ఏమైనా పరిష్కారం వచ్చేసి అప్పటికప్పుడు చూపగలమా. అదేవిధంగా వచ్చేసి ఇంటికి సంబంధించి గూడు, తర్వాత వచ్చేసి వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, ఇంటికి సంబంధించింది. కాబట్టి ప్రధానంగా ఆధార్ కార్డులో చాలామందికి ఇప్పటికీ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ పొడవు వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఐరిస్. కాబట్టి వాళ్ళకు వచ్చేసి పోయిన ఇంటికల్లా కనీసం 90% వాళ్ళకైనా సరే సర్వే అయిపోయిన తర్వాత 10 days లోపల వాళ్ళకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అందే విధంగా ముందు ఉండాలి. తర్వాత ఇది ఏదో ఒకసారి చేసినాక పర్మనెంట్ కాదు. ఈ లోపల మళ్ళీ పిల్లలు పుడుతూ ఉంటారు, మ్యారేజ్ అవుతూ ఉంటాయి, కొత్త కోడళ్ళు వస్తూ ఉంటారు, కూతుళ్ళు వేరే చోడిపోతుంటారు, ఇది ఫ్యామిలీస్ డివైడ్ అయిపోతుంటాయి. కాబట్టి ఏదో ఒకసారి చేస్తానే ఇది వచ్చేసి పర్మనెంట్ ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక వేదం దీని మీదనే బేస్ అవుతామంటే మళ్ళీ ఫినిష్ అవుతాం. కాబట్టి ఇది ఒక బేస్ కాదని లేదు. అంత మాత్రం చేత ఇదే మొత్తం అన్నిటికీ అనుకుంటే ప్రమాదం. లక్ష్మణ్ గారు, ప్రజా సాధికార సర్వే చేకూర్చే సామాజిక రాజకీయ ప్రయోజనాలతో ప్రజల జీవితాల్లో ఎలాంటి స్పష్టమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది? సానుకూలమైనటువంటి మార్పులు, ప్రగతికి బాటలు వేసేటువంటి మార్పులు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి మార్పులు రావాలంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలపైన సమాచారాన్ని తీసుకొని వాటికి ప్రాతిపదికగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఉదాహరణకి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. ఆ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి లోపాలు ఏం జరుగుతున్నాయి, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నది, ఒక్కొక్క వ్యక్తికి 4 kgs చొప్పున రూపాయితో కేజీ బియ్యం ఇస్తున్నారు, కుటుంబానికి 20 kgs ఇస్తున్నారు, అలాగే అంత్యోదయం దాని కింద ఇస్తున్నారు. ఈ అన్ని పథకాలు అమలు చేసినప్పటికీ ఆహార భద్రత కొరబడిందా, ఎంతమంది ప్రజలు ఇంకా దాని వెనకబడి ఉన్నారు అనేటువంటిది ఇవాళ అనేక ప్రాంతాలు కరువు ప్రాంతాలు. ఆ జిల్లాల్లో 13 జిల్లాల్లో 7 జిల్లాలు నిత్య కరువు పీడిత ప్రాంతాలు. ఉపాధి హామీ చట్టం యొక్క అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అవినీతిమయం అయిందని అంటున్నారు. ఏంటి సామాజిక జవాబుదారీతనం ఏ విధంగా ఉన్నది,
దాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసినామంటున్నారు. చేస్తే ప్రయోజనం ఏంటి? లేకపోతే ఇతర కార్యక్రమాలతో అనుసంధానం చేయడం వల్ల వచ్చినటువంటి మార్పులు ఏంటి? మూడవది, విద్యా హక్కు చట్టం రాబడింది. ఇవాళ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ విద్య ఇప్పటికీ ఎందుకు అందరికీ అందుబాటులోకి రాలేకపోతున్నది? అలాగే గృహ వసతికి సంబంధించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 1,97,000 గృహాలు లేకపోతే 95,000 గృహాలు ఇస్తామని చెప్పారు. వాటిని అమల్లోకి వచ్చినాయా? ఇప్పుడు వస్తే ఎంతమంది లబ్ధిదారులకు చేరినాయి? ఏ దశల్లో ఉన్నాయి? అలాగే రక్షిత మంచినీటి సదుపాయం గ్రామీణ ప్రాంతంలో కూడా రక్షిత మంచినీటికి నోచుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. కరెంటు లేకపోతే బోరు పనిచేయకపోతే నీళ్లు దొరకవు. ఫ్లోరైడ్ సమస్య ఉన్నది. లేకపోతే సముద్ర తీరంలో ఉప్పు నీటి సమస్య ఉన్నది. త్రాగునీటి సమస్య అనేటువంటిది చాలా పెద్ద భయంకరమైనటువంటి సమస్య. దానివల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దాని సమస్య ఏంటి? అలాగే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ. దీని యొక్క అమలు తీరుతున్న నెలలు ఉన్నాయి. అందరికీ ఒక హక్కుగా వైద్యం అందే పరిస్థితి వచ్చిందా? రాకపోతే ఏం చేయాలి? ప్రాథమిక వైద్య చికిత్సాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? విద్య, వైద్యం, త్రాగునీరు, లేకపోతే ఉపాధి, దీనికి సంబంధించినటువంటి ఆహార భద్రత సంబంధించిన అంశాలపైన సమగ్ర సర్వేలో అంతర్భాగంగా అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి వాటిని అమలు చేయడానికి, ఉన్న చట్టాలను అమలు చేయడానికి ముందు లేనటువంటి వాటిని ఏమైనా ఉంటే మెరుగులు దిద్దుకొని లేకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికి అవసరమైన అధ్యయనం కూడా ఇందులో అంతర్భాగంగా జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రమేష్ నాయుడు గారు, జన్ధన్, ఆధార్, మొబైల్ను అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను పెంచింది, అనర్హులను ఏరివేసింది, ఆదాయాన్ని వేల కోట్ల రూపాయల మేరకు పెంచింది. మరి ఇదే తరహా ఫలితాలని ప్రజా సాధికారిక సర్వే ద్వారా మనం ఆశించవచ్చు అంటారా? ప్రభుత్వం పారదర్శక పాలనకు ప్రామాణికంగా భావిస్తున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో దీన్ని చాలా పెద్దలు చెప్పినట్లు చాలా జాగరూకతతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజల్లో ఒక రకమైనటువంటి సర్వే అంటే అభద్రతాభావం కూడా కూడుగట్టుకొని ఉంటుంది. వాళ్ళ చైతన్యం తీసుకురావాలి. సర్వేకి పోయినటువంటి వ్యక్తి వ్యవహారికం కారణంగా కూడా అవతల ఉన్నటువంటి గృహ యజమాని వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ముందుకు వస్తాడు, చొరవ తీసుకుంటాడు. కాబట్టి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క చొరవ, వ్యవహారికము, లౌక్యం కారణంగా కూడా దీనికి మిళితమై ఉంటుంది. ఇదే సమయంలో వాస్తవంగా నేను అనుకుంటున్నా ఒక రకంగా రాబోయే ఎన్నికలకు కూడా ఈ దొంగ ఓట్లను కూడా నిలువరించడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి భావన ఉంది. చాలా వరకు డబల్ త్రిబుల్ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల కూడా. ఇలాంటివి కూడా ఒక చక్కనైనటువంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నా. సమగ్ర సర్వే కారణంగా రాబోయే రోజుల్లో నష్టానికి కొలమానం కాకూడదు. ప్రతి పథకానికి ఇది ప్రామాణికమైనటువంటి సమయంలో పెద్దలు చెప్పారు. ఇందనక ఒక వయసు ఒకటి తక్కువ పడడం కారణంగా చాలామంది పెన్షన్ల కోసం చెప్పులు అరిగిపోయేలాగా రెవెన్యూ మండల శాఖల దగ్గరికి తిరిగేటువంటి పరిస్థితి ఉంది. 65 సంవత్సరాలు పడాల్సిన ప్లేస్లో 56 పడింది అనుకోండి, వాళ్ళు అనర్హులు అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి సూక్ష్మమైనటువంటి విషయాలు ఆలోచన చేయాలి. సుమారు 20 నిమిషాల వరకు వాళ్ళకి కేటాయించడం జరిగింది ప్రతి ఇంటికి. ఆ 20 నిమిషాల సమయాన్ని వాళ్ళు పూర్తి చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో తొందరగా కాకుండా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంచి తర్ఫీదు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వెళ్ళేటువంటి వ్యక్తులకి. ఇంకా నేను అనుకుంటున్నా రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కూడా కన్నా కూడా కొంత చాలా వరకు గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు టెక్నాలజీని బాగా యూజ్ చేయగలిగినటువంటి, చాలా వేగవంతంగా యూజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను గన తీసుకోగలిగితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. నవ్యాంధ్ర ప్రగతికి ఆశాజనకమైన భవిష్యత్తుకు ప్రజా సాధికార సర్వే తోడ్పడుతుందని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా సమగ్ర సర్వే విషయ సేకరణతో నూతన సంక్షేమ కార్యక్రమాలకు బలం చేకూరుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.